రెండు చేతులు పైకెత్తి మహాదేవునికి, మంచి దేవునికి, గొప్ప దేవునికి మనసారా ఒక మంచి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఆమేన్. గమనించండి, ఈ లోకంలో ప్రజలకి రకరకాలైనటువంటి భయాలతో భయపడిపోతున్నారు. రకరకాలైన భయాలు. ఒక యవనస్తుడు సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఆ సినిమాలో ఉన్న పాటలు పాడుకుంటూ ఎగురుకుంటూ వస్తున్నాడు. వస్తూ ఉన్నప్పుడు కాలికి ఏదో తగిలింది. రాత్రి ఎగిరి గంతేసి పెద్ద కేకేసాడు. ఎందుకు వేసి ఉంటాడు అంటారు? ఎందుకు కేకేసి? కాలికి ఏదో తగిలితే పెద్ద కేకేసి ఎగిరి గంతేసాడు. ఎందుకు వేసి ఉంటాడంటారు? అమ్మా, ఎందుకు భయపడ్డాడంటారు? కాలికి తగిలింది తాడే కానీ ఏమనుకున్నాడు? పాము అనుకున్నాడు. ఇటువంటి సంఘటన ఒకసారి నా జీవితంలో కూడా జరిగింది. మార్చివారం మీటింగ్స్కి వెళ్ళి వస్తా ఉన్నాం. నేనే బొలెరో డ్రైవ్ చేస్తున్నాను. నా ప్రక్కన ఇల్లు అంకుల్ కూర్చున్నాడు. చక్కగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తా ఉన్నాను. ఈ సమయంలో ఏం జరిగిందంటే, ఆ బొలెరోకి ఏసీ ఉండదు కాబట్టి అద్దాలు దించుకొని వెళ్తుంటాం. ఆయిల్ ట్యూబ్ ఒకటి పైన వేశారు, తెల్లటి ట్యూబు. అది జారుకుంటూ కిందకు వచ్చి డ్రైవింగ్ చేస్తున్న నా చెయ్యి తగిలింది. ఆ చీకట్లో ఆ తెల్ల ట్యూబ్ చూస్తే నాకు కూడా అనిపించింది. ఏమనిపించింది? పాము అనిపించింది. ఇక దాని వైపు అలా చూసేసరికి బండి పక్క వెళ్ళిపోయింది. గమనించాలి, ప్రజలకి రకరకాలైనటువంటి భయాలు. చాలామంది పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళక ముందు ప్రార్థన చేయించుకున్నారు. మరికొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్కి ముందు రోజు కూడా ప్రార్థన చేయించు. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఫెయిల్ అవుతానేమో, లేదా మంచి మార్కులు రావేమో అనేటువంటి ఏదో ఒక భయంతో ప్రజలు నిత్యము ఆ మానసిక ఒత్తిడిని అనుభవిస్తూనే ఉన్నారు. గడిచిన 2 సంవత్సరాల క్రితం ఎవడను మన ముందుకు వచ్చి అది అట్టగా అచ్చి అని తుమ్మాడు అనుకోండి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ పెద్ద కలవరం. ఇక పెద్ద కలవరం, భయంకరమైన కలవరం. ఎందుకు? తుమ్మితే కలవరపడాల్సిన అవసరం ఏంది? కరోనా ఏమన్నా అతనికి ఉందేమో, ఒకవేళ ఉంటే అది నాకు కూడా వచ్చేద్దేమో అని ఒక భయం. దైవజనుడైనటువంటి పౌలు గారు ఎలుగెత్తి ఈ విధంగా కేకేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం మీరందరూ వాక్యం తెరిచి చూడండి. నేను రిఫరెన్స్ కూడా కరెక్ట్గా చెప్పలేదు, చూడండి. స్తోత్రం చెప్పండి. చెప్పరా? స్తోత్రం చెప్పరా? 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్తారా? మంచిది. అయ్యో అని కేకేస్తున్నాడు. ఏంటి? అయ్యో. ఈ కేక ఎప్పుడు వినపడుతుంది? అయ్యో అనే మాట ఎప్పుడు మన నోట్లోంచి వస్తుంది? ఏదైనా ఒక అపాయం జరిగినప్పుడు, ఏదైనా ఒక నష్టం జరిగినప్పుడు, ఏదైనా ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు, ఏదో కష్టం వచ్చినప్పుడు మనం ఈ కేక వేస్తూ ఉంటాం. అయ్యో. మంచిగా మటన్ కర్రీ వండారు, ఆ దించే కమ్మలు చేయగాలి ఎట్టగో పొరపాటున జారి కింద పడిపోయింది అనుకోండి, ఏమంటారు?
అయ్యో అని కేకేస్తారు. ఎందుకు? పిల్లల నోటికాడ కూర నేల పాలైపోయిందని. అవునా కాదా? మీరు చెప్పాలి, మీరు మాట్లాడు, అవునా కాదా? ఆ పోతే పోయిందిలే, జొమాటోకి ఫోన్ చేసి ఫోన్ తెప్పించుకుంటూ అనుకుంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. అసలు మీ వంటకు అలవాటు పడ్డవాళ్ళు జొమాటో వంట ఏం తింటారు? అలాగే తప్పనిసరి తప్ప. మిమ్మల్ని మెచ్చుకున్నందుకని ఒక మంచి స్తోత్రం చెప్పాలి. కొంచెం గట్టిగా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. వినండి, అయ్యో అని కేకేస్తా ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధుడైన పౌలు గారు. ఏమంటున్నాడంటే, నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తారు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆక్రందన మనం చూస్తూ ఉన్నాం. హూ షల్ డెలివర్ మీ ఫ్రమ్ ది బాడీ ఆఫ్ దిస్ డెత్? నా శరీరాన్ని మరణానికి అప్పగించకుండా ఎవరు రక్షిస్తారు? అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక రోజు ఈ శరీరము దేన్ని ఎదుర్కోవాలి? మరణాన్ని ఎదుర్కొంటుంది. ఇట్టి మరణమునకు లోనైన ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడు? నేను చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నాను, చేయొద్దనుకున్న కీడే చేస్తున్నాను. బైబిల్ చదవాలనుకుంటున్నాను కానీ చెప్పండి బైబిల్ చదవాలనుకుంటున్నాం కానీ ఎలీషా గారు మీరు చెప్పకండి అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి అది వర్తించదు. ఆమేన్. కొంతమంది ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యం తర్వాత ఏ కార్యక్రమం మనం ప్రారంభిస్తాం. అలాగా పోయిన సంవత్సరంలో ఒకసారి బైబిల్ కంప్లీట్ చేసినటువంటి వాడు కొంతమంది ఉన్నారు. వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇట్టి మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించు? గుర్రం జాషువా గారు సమాధుల్లోకి వెళ్ళి వైరాగ్యంతో ఆయన ఒక పద్యం రాశాడు. ఎన్నాళ్ళు ఈ శలనంబు లేని శయనంబు. ఎంతకాలం ఇది? ఎంతమంది తల్లులు అల్లాడిపోయారు? దీనికి ఏదైనా ముగింపు ఉందా? ఎవడైనా ఒక్కడైనా లేచి వస్తాడా? లేకపోతే ఇక జీవితకాలము ఇదేనా అని తల్లడిల్లిపోయి ఒక పద్యం రాశాడు. ఆయన క్రైస్తవుడు కాబట్టి ఆ పద్యం హరిశ్చంద్రకు వాడుకున్నా సరే అందులో క్రిస్టియన్ లిరిక్సే బాగా ఆ భావాలు కనబడుతుంటాయి. మంచి మెసేజ్ ఉన్నటువంటి పద్యం. అయితే ఒకరోజు ఒక వ్యక్తి అందులోండి బయటికి లేచి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన లేచి రావటం మాత్రమే కాదు, అందులో ఉన్న వారందరినీ కూడా లేపుటకు శక్తిమంతుడు. రెండు చేతులు పైకెత్తి హుషారుగా గట్టిగా స్తోత్రం చెప్పాలి. నులివెచ్చని స్తోత్రం యేసునామములో నశించును గాక. గంభీరంగా ప్రభువుకి స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి సగం సగం కాకుండా పూర్తిగా చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి మనం దీవించును గాక. ఎవరన్నా విడిపిస్తారు? ఈరోజు అనేక కుటుంబాల్లో అనేక రకాలైన భయాలు. హాస్పిటల్కి వెళ్ళి చాలామంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ మెడికల్ టెస్టులకు వెళ్ళేటప్పుడు, ల్యాబ్ టెస్టులకు వెళ్ళేటప్పుడు చాలామంది ప్రార్థన చేస్తారు. ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకు? నార్మల్ రిపోర్ట్స్ రావాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. రిపోర్ట్స్ నార్మల్గా రాలేదనుకోండి, భయం, టెన్షన్. కొన్నిసార్లు డాక్టర్ల యొక్క మాటలు మనం భయపెడతాయి. కొన్నిసార్లు నీ పరిస్థితులు నిన్ను భయపెడుతూ ఉంటాయి. చివరికి ఎందుకు ఈ భయం అంటే, ఒకవేళ మనం మరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందేమో అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది,
కీర్తనల గ్రంథము 33వ కీర్తన 16వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకుని. ఈ మరణాన్ని ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు. సంగారాధన కీర్తనలో పాత పాట ఉంది, దారుణంబగు మీ మరణమనే వారధిని దాటడం ఎవరి శక్యము సోదరా అని దైవజనుడు ఒక అద్భుతమైన పాట రాశాడు. దీన్ని దాటి వెళదామంటే, ఈ దారుణమైన ఈ మరణమనే ఈ వారధిని, నదిని దాటి వెళ్ళాలంటే ఓడలు కానీ మనుషులతో చేసినట్టు ఈ తెలివితేటలు కానీ ఏమి కూడా దానికి పని చేయవు. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఏ రాజు కూడా సేన బలం చేత రక్షింపబడ్డాడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొననేరడు. రక్షించుటకు గుర్రము అక్కడికి రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపచాలి. ఇంతకుముందు బజాజ్ చాతక్ అని ఒక స్కూటర్ ఉండేది. ఇప్పుడు ఆ స్కూటర్ కనపట్టలేదు. బజాజ్ కంపెనీ అయితే ఉంది కానీ బజాజ్ చాతక్ స్కూటర్ అయితే ఇప్పుడు కనపడలేదు. పాత రోజుల్లో బజాజ్ చాతక్ స్కూటర్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకు చాతక్ అనే పేరు పెట్టారంటే, దానికి ఒక గుర్రం ఉంది. శివాజీ యొక్క గుర్రం పేరు ఏంటంటే, ఆ గుర్రం పేరు చాతక్. గుర్రం పేరు ఏంటి? చాతక్. అతను యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు తన గుర్రం మీద వెళుతున్న క్రమంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆ యుద్ధంలో వాళ్ళు షూట్ చేసినప్పుడు శివాజీ కుప్పకూలిపోతాడు. కుప్పకూలిపోయినప్పుడు ఆ గుర్రం ఏం చేస్తుందంటే, తన యజమానుని క్రింద పడిపోకుండా జాగ్రత్తగా అందులో తప్పించుకొని ఇంటికి తీసుకొచ్చేసి ఇంటికాడ కన్నీళ్ళు గారుస్తూ తన యజమానురాలకి తన యజమానుని అప్పగిస్తుంది. గాయమైపోయింది, రక్తం కారిపోతుంది. అయితే ఆ పరిస్థితిని గమనించిన గుర్రం ఏం చేసిందంటే, తన యజమాను జాగ్రత్తగా ఇంటికి తీసుకురాగలిగింది కానీ మరణం నుంచి అయితే తప్పించలేదు. అందుకని ఆ గుర్రం పేరు చాతక్. అందుకని ఆ బజాజ్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఆ స్కూటర్ కూడా మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తుందని చాతక్ అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుందంటే, రక్షించుటకు గుర్రము అక్కడికి రాదు. కొన్నిసార్లు మనకున్న వనరులు మన జీవితాన్ని రక్షించలేవు. నీ పలుకుబడి కొన్నిసార్లు నిన్ను కాపాడలేకపోవచ్చు. నీ అనుభవము, నీ తెలివితేటలు నీకు సహాయం చేయలేకపోవచ్చు. నీకున్నటువంటి సమస్యల నుండి, నీకున్న అనుభవాల నుంచి, ఆ చేతన అనుభవం నుండి నీకెవరు సహాయం చేయలేకపోవచ్చు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్ని చేయి విడిచిపెట్టి ఉండవచ్చు. ఇక మేమేం చేయలేము. ఇంతకంటే చేయడానికి మాకే దారి లేదు, ఇంతకంటే వేరే మార్గం లేదని చెప్పేసి దేవుని బిడ్డలారా డాక్టర్లు చేయి విడిచిపెట్టవచ్చు. ఈరోజు ఒక మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, విశేష బలము చేత అది మనుషులను తప్పించదు. చేతకు చాలా అద్భుతమైనటువంటి దాని గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళట. కానీ తన యజమానుని కాపాడలేకపోయింది. ప్రియులరా చూడండి, వారి ప్రాణమును మరణమును తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచి ఉన్నది. రెండు చేతుల పైకైతే ఓ మంచి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ మరణము నుండి తప్పించుటకు, కరువులో నుండి సజీవులుగా వారిని కాపాడుటకు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రభు మనల్ని కాపాడకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవారం ఎవరేమి కాదు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే అది దేవుని కృప. దేవునికి స్తోత్రం. ఎన్నోసార్లు మరణము ఎంట్రుక వాసులో మనం దాటి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి.
రెండు చేతులపైకి దీనికి స్తోత్రం చెప్పాలి. ఇక్కడ వాక్యం చెప్తుందంటే, ప్రాణమును మరణమును తప్పించుటకును కరువులు వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకెత్తి మనసారా ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని కృప కోసం కనిపెట్టుకున్నారో, ప్రభు కృప కోసం కనిపెట్టుకున్న ప్రతి ఒక్కరి మీద నా దేవుని కనుదృష్టి ఉన్నది. ఈరోజు ఏదో ఒక సమస్యతో నువ్వు బాధపడితే ఇక్కడికి వచ్చావు, ఏదో విచారంతో ఇక్కడికి వచ్చావు, ఏదో సమస్యను వచ్చి నిద్ర లేకుండా దిగులుతో విచారంతో గడుపుతూ ఇక్కడికి వచ్చావు. అయితే నీకు శుభవర్తమానం ఏంటంటే, దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమును కూడుకుంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు, 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న దేవుడు ఈ ఆరాధనలో మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఈ స్థలములో ప్రభు సంచరిస్తూ ఉన్నాడు. కృంగిపోయిన వారిని ప్రభు చూస్తూ ఉన్నాడు. దిగులుతో విచారంతో వారిని చూస్తూ ఉన్నాడు. కరువులో చిక్కుకున్న వారిని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నా దేవుడు నిన్ను కాపాడుటకు ఆయన సజీవుడు. అందరూ నా మీద మనసు పెట్టాలి, జాగ్రత్తగా వినండి. స్తోత్రం చెప్పాలి. ఒకసారి రెండు చేతులపైకి స్తోత్రం చెప్పాలి. వాక్యం కూడా ఫోన్లో కాకుండా బైబిల్లో చూడటానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం ఉండాలి. వాక్యంతో మీకు పరిచయాలు ఏర్పడాలి. ఆమేన్. బైబిల్ లేకపోతే ఈ వారం బైబిల్ కొనుక్కొని వచ్చే ఆదివారం ఖచ్చితంగా బైబిల్ తీసుకుని రావాలి. భోజనమైనా మానుకోండి, డబ్బులు లేకపోతే. బైబిల్ లేకుండా ఉండొద్దు. ఆమేన్. ఎందుకంటే ఈ వాక్యము నేను బ్రతికించే వాక్యం. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము బ్రతికించే వాక్యం, శ్రమలలో బ్రతికించే వాక్యం, కరువు కాలంలో బ్రతికించే వాక్యం. ఎందుకంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట ద్వారా కూడా జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, భవిష్యత్తులో మనం ఒక పరిస్థితిని ఎదుర్కోబోతున్నాం. 7 ఏళ్ల శ్రమల కాలాలు రాబోతున్నాయి. ఉగ్రత కాలము రాబోతుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినమందు ఆస్తి. ఏ రాజు కూడా తన అధిక బలము చేత కానీ, తనకున్నటువంటి ఆయుధ బలము చేత కానీ, తనకున్న గుర్రముల బలము చేత కానీ అతను తప్పించుకోలేడు. ఇక్కడ ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి. మరి ఏం అక్కడికి వస్తుంది చెప్పండి? ఏం అక్కడికి వస్తుంది? నీతి మరణం నుండి తప్పించు. బైబిల్ గ్రంథంలో 2 రకాలైన మరణాలు ఉన్నాయి. అందరూ చెప్పండి, ఎన్ని రకాల మరణాలు? 2 రకాలు. ఇంకా చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన మరణం కూడా అది మరణం కింద వస్తుంది. కానీ దానికంటే కూడా 2 మరణాలు. ఒకటి శరీర సంబంధమైన మరణము, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. శరీర సంబంధమైన మరణం కంటే ప్రమాదకరమైంది ఏంటంటే ఆత్మ సంబంధమైన మరణం. ప్రభునందు ప్రియులరా, దీన్ని ఏమన్నారంటే 2వ మరణము అన్నారు. ఈ 2వ మరణంలో పాలు పంపులు పొందేవారు ఎవరు అంటే, ఆ 2వ మరణంలో పాలు పంపులు పొందేటువంటి వారి యొక్క లిస్టు పరిశుద్ధ ఆత్మ దేవుడు రాయించాడు. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి,
8వ వచనం, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను అబద్ధికులను అగ్నిగంధకముల మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది 2వ మరణం. ఇక్కడ నరకానికి వెళ్ళినటువంటి ఆ బోగీలో ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఉండేది ఎవరంటే పిరికివాడు. అందరూ చెప్పండి, ఎవరు? పిరికివారు. పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. దేవుడు మనకి పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డ జాగ్రత్తగా వినాలి. పిరికివారు తర్వాత సెకండ్ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరంటే అవిశ్వాసులు. అవిశ్వాసము, విశ్వాసులు దేవునికి ఇష్టలైతే అవిశ్వాసులు ఏం కాదు, మరి దేవునికి ఇష్టలు కాలేరు. ఈరోజు మనం దేవుని ఈరోజు చాలామంది ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలంటే భయం, బాప్తిసం పొందాలంటే భయం, బైబిల్ పట్టుకోవాలంటే భయం. మా వాళ్ళంతా ఏమనుకుంటారు, మతంలో దిగాను అనుకుంటారేమో. నీ ఇష్టం అది. కానీ ఒకరోజు దేవుని బిడ్డ నువ్వు దేవుని రాజ్యాన్ని నువ్వు కోల్పోతావు. ఇక్కడ ప్రభు గురించి సిగ్గుపడితే రేపు పరలోకంలో దేవుని సన్నిధిలో యేసయ్య నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడతాడు. గమనించండి, ఉగ్రత దినమందు ఆస్తి నిన్ను రక్షించలేదు, నీతి మరణము నుండి నిన్ను తప్పించు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరము నుండి ఎవడని తప్పిస్తాడు? కొన్నిసార్లు దేవుని సేవకులు చెప్పినటువంటి మాటకి మనం విధేయత చూపించకపోవటం వలన కొన్నిసార్లు ఆ ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని మనం కోల్పోతుంటాం. ఖమ్మంలో దైవ సేవకులు ప్రవీణ్ గారి యొక్క మీటింగ్ జరిగినప్పుడు ఆయన నేమ్ కాల్ పేర్లు పెట్టి పిలిచేటువంటి క్రమంలో ఇలా పేరు పెట్టి పిలిచాడు. ఇక్కడ 2 భార్యాభర్తలు ఉన్నారు. నీవు నీ భర్తతో వచ్చావు, నువ్వు తెల్లగా ఉంటావు, నీ మీదకి ఒక శోధన రాబోతుంది, నువ్వు పరిగెత్తుకుంటూ వేదికకి వస్తే నీకోసం ప్రార్థన చేస్తాను, ఆ శోధన నుండి దేవుడిని విడిపిస్తాడని చెప్పాడు. భర్త అన్నాడు, ఆయన చెప్పాడు, నీ భర్త ఏమో నల్లగా ఉంటాడు, నువ్వేమో ఎర్రగా కాదు, ఎలాగా తెల్లగా ఉంటావు అని చెప్పాడు. భర్తకి ఐడెంటిఫై చేశాడు. అమ్మాయి, పాస్ట్ గారు నిన్నే పేరు పెట్టి పిలుస్తున్నాడు, ఇల్లను నేను వెళ్ళనంది. మరలా కొంతసేపు తర్వాత మరలా మాట్లాడితే మరలా పేరు పెట్టి పిలిచాడు. చెప్పాడు, అంటే పేరు పిలవలేదు, సింటమ్స్ చెప్పాడు అనమాట. నీవు తెల్లగా ఉంటావు, నీ భర్త నల్లగా ఉంటావు. 2 భార్యాభర్తలు వచ్చారు. నీ కుటుంబం నీ మీదకి ఒక శోధన రాబోతుంది, ఆ శోధన తప్పించుకున్నట్టుగా నీ కొరకు ప్రార్థన చేస్తాను, త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చేసి అన్నాడు. భర్త అన్నాడు, మరలా సేవకుడు పిలిచాడు, అమ్మాయి ఇల్లు అని చెప్పాడు. నేను వెళ్ళనందయ్య. మరలా దైవ సేవకుడు దేవుని వాక్యం చెబుతూ కొంతసేపు తర్వాత మరలా పిలిచాడు. ఇక్కడ ఒక సహోదరి ఉంది, ఆమె తెల్లగా ఉంటుంది, తన భర్త నల్లగా ఉంటాడు, 2 భార్యాభర్తలు 2 వచ్చారు, మీరు నీ మీదకి ఒక శోధన రాబోతుంది, నువ్వు ముందుకు వస్తే నేను నీకోసం ప్రార్థన చేస్తాను అంటే భర్త అన్నాడు, దేవుని సేవకుడు మరలా పిలిచాడు, వెళ్ళమ్మా నువ్వు అని చెప్పేసి అంటే ఈమె వెళ్ళంది. సరే, మీటింగ్ అయిపోయింది, 2 భార్యాభర్తలు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి ఆమె ఇంట్లో పండుకున్న తర్వాత ఒక భయంకర విషసర్పం వచ్చి ఆమెను కరిసింది. తెల్లవారు చూసేసరికి ఆమె యొక్క శరీరం యొక్క తెల్లగుండే ఆమె నల్లటి కప్పు వేసేసింది, బాడీ అంతా, శరీరం అంతా పాయిజన్ అయిపోయింది. చివరిగా ఆమె చనిపోయింది. భర్త గుండెలు బాదుకున్నాడు. రాత్రి దేవుని సేవకుడు ముమ్మారు పిలిచాడు, కానీ ఈమె లోబడకపోయింది. ఒకవేళ వెళ్ళినట్లయితే ఈ మరణాపాయం తప్పించుకుని ఉండేదేమో అని ఏడ్చాడు. తెల్లారి
అయ్యా ప్రవీణ్ గారు ఎక్కడున్నారు అని చెప్పేసి ఆ కన్వీనర్ని అడిగితే వాళ్ళు అడ్రస్ చెప్పినప్పుడు వెళ్ళాడు, ఏడ్చుకుంటూ వెళ్ళాడు. అయ్యా రాత్రి మీరు నా భార్యని పిలిచారు, నీ భర్త నల్లగా ఉంటావు, నువ్వు తెల్లగా ఉంటావు. వేదిక దగ్గరికి వస్తే నేను నీకోసం ప్రార్థన చేస్తాను, ఒక శోధన నీ ముందుకు రాబోతుంది, దేవుడు తప్పిస్తాడని చెప్పాడు. కానీ నా భార్య లోబడలేదయ్యా. ఆ భయంకరమైన విషసర్పము కరిసింది. ఆమె తనకున్న అందమంతా కోల్పోయింది, బాడీ ఎంతో పాయిజన్గా మారిపోయింది, ఆమె చనిపోయిందని చెప్పేసి గుండెలు బాదుకుని ఏడ్చాడు. కొన్నిసార్లు దేవుని సేవకులు చెప్పేటువంటి మాటలకి మనంత ప్రాముఖ్యత ఇవ్వం. 21 రోజుల ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు అంబేద్కర్ కాలనీలో ఒక 15 మంది ఆ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చింది. 15 మంది నాతో పాటు ఆ రోజు సంతోష్ వినోద్ ఎవరో వచ్చారు, మేమిద్దరమి. తర్వాత మాణిక్రావు పాస్టర్ గారు వాళ్ళిద్దరు. తర్వాత వాళ్ళ మాణిక్రావు పాస్టర్ వాళ్ళ బామర్తి దాసు తన భార్య వాళ్ళిద్దరు, మేమే 6 ఉన్నాం 15 మందిలో. మిగతా వాళ్ళు ఎంతమంది? 9 మంది. ఆ రోజు నేను వాక్యం చెబుతూ వాక్యం ఆపేసి, ఇక్కడ ఆత్మహత్య కోసం ప్రేరేపించబడుతున్న వాళ్ళు ఉన్నారు, దయచేసి మీరు లేచి నిలబడండి, నేను మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు ఆ శోధన మీ నుంచి వెళ్ళిపోతుంది, సిగ్గుపడకుండా లేచి నిలబడండి అని చెప్పాను. లేచి నిలబడని చెప్పినప్పుడు ఒక 3 లేచి నిలబడ్డారు. ఆ 9 మందిలోనే 3 లేచి నిలబడ్డారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, కాదు వీళ్ళు కాదు, ఇంకొకళ్ళు ఉన్నారు చెప్పు అంటున్నాడు. నాకు మేమే 6 ఉన్నాం కదా ప్రభువా, ఉన్న 9 మందిలో 3 లేచారు అని చెప్పేసి స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒత్తిడి చేస్తున్న కారణం చేత నేను ముందుకు వెళ్ళలేక నేను మరలా చెప్తా ఉన్నాను, ఇక్కడ ఎవరో ఒకరు ఉన్నారు, వారు ఆత్మహత్య కోసం బలంగా ప్రేరేపించబడుతున్నారు, దయచేసి లేచి నిలబడండి, దేవుడు ఈరోజు మీకు విడుదల పోతున్నాడు. అలాగ చాలాసేపు జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4, దాదాపు ఇంచుమించుగా 10 సార్లు. నాకు కూడా ఒకవైపు మనసులో అనిపిస్తుంది, వందే కొద్ది మంది ఎందుకు ఇన్నిసార్లు నేను చెప్తున్నాను, కానీ ఒత్తిడి వస్తూ ఉంది లోపల, మనసులో పరిశుద్ధాత్మ దేవుడు ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. చివరిగా ఏం జరిగిందంటే, ఆ ఉన్నటువంటి 9 మందిలో 3 లేచి నిలబడ్డారు, ఒక 6 మేము, ఇప్పుడు 9 మంది మేమయ్యాము. ఉన్న 6లో ఒక ఆమె తెల్లవారుజాము 4 గంటలకి సూసైడ్ అటాక్ చేసుకుంది. ఒకవేళ ఆ రాత్రి అందరూ అప్పుడు అనుకున్నారు, రాత్రి దేవుని సేవకుడు అంతగా బ్రతిలాడు చెప్తే ఈమె లేచి నిలబడిపోయింది, ఒక లేచి నిలబడినట్లయితే ఆ శోధన దాటి వెళ్ళిపోయేది, ఆ చీకటి ఆమెను దాటి వెళ్ళిపోయేది కదా అని చెప్పేసి అందరూ ఎంతో బాధపడ్డారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని మాటకు మన విధేయత చూపించినప్పుడు, దేవునికి స్తోత్రం, శోధన నిన్ను దాటి వెళ్ళిపోతుంది. 2 చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్పాలి. చూడండి, ఉగ్రత దినమందు నీ ఆస్తి, నీ పలుకుబడి, నీ పదవి, నీ హోదా, లేకపోతే నీ టాలెంట్స్, నీ అనుభవాలు, ఇవేమి కూడా నేను రక్షించలేవు. నేను రక్షించగలిగింది ఒకటే, అదేంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన కనుదృష్టిలో ఉన్నటువంటి వారు మరణాపాయం నుండి తప్పించబడతారు, కరుణ నుండి తప్పించబడతారు. ఉగ్రత నుండి తప్పించగలిగింది ఏంటంటే నీ నీతి అంటే అర్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. అబ్రహాము దేవుని నమ్మాను. ఎవరు నమ్మాడంట? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరిని నమ్మాడు? గట్టిగా చెప్పండి, ఎవరిని నమ్మాడు? మనం కొంతమంది దేవుని తప్ప ఇంకా అందరు నమ్ముతారు, తర్వాత గుండెలు బాదుకుంటారు, ఇక చేసి ప్రయోజనం లేదు. నీతి మరణము నుండి నేను తప్పేస్తుంది. ఈరోజు యేసు ప్రభువుని మీద నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధన మీద నీకు విజయము కలుగుతుంది. 2 చేతులపైతే గడిగడిగా ఆమెను చెప్పండి.
సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో మరొక మాట రాయబడింది, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. చాలాసార్లు మన జీవితాన్ని మనల్ని మోసం చేస్తుందంటే మన డబ్బే మనల్ని మోసం చేస్తుంది. భక్తిహీనులకు ఉండే ధనం వారికి లాభము కాదు. భక్తిహీనులకు ఉండే ధనం వారికి లాభకరం కాదు. దాన్ని ఒక పక్కన పెట్టండి. దానికి ఆపోజిట్ ఆలోచించేద్దాం. భక్తిపరుల ధనం వారికి చెప్పాలి. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. అది కాదన్నప్పుడు ఇంకోటి ఆలోచిద్దాం. భక్తిపరుల ధనము వారికి చెప్పండి నాన్న, అది కూడా నష్టమేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. ఆమేన్. నేను చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పరా? అలసిపోయారా? 2 చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మరణము నుండి నిన్ను తప్పించగలిగిన దేవుడు. పౌలు భక్తులను అయ్యో ఇట్టి దారుణమైన మరణం నుండి నన్ను ఎవరు విడిపించగలరు అన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, బాబు నీ నీతి నేను మరణం నుండి తప్పిస్తుంది. నువ్వు దేవుని భక్తి కలిగినప్పుడు నీ భక్తి నేను మరణం నుండి తప్పిస్తుంది. చేతులపైకి స్తోత్రం చెప్పాలి ఒకసారి. చూడండి 68వ కీర్తన 19వ వచనం చూడండి. 68:19. ప్రభువు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారమును భరించున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. స్తోత్రం చెప్పు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. దేవుడు తప్పించగలడు. నీ కుడి ప్రక్కన 1000 మంది కూలిపోయి, నీ ఎడం ప్రక్కన 10,000 మంది కూలిపోయినా ఏ అపాయము నీ దరికి చేరదు. చేతులపైకి స్తోత్రం చెప్పండి. 2 చేతులపైకి స్తోత్రం చెప్పండి. ఎవరైతే యేసయ్యని కాపరిగా కలిగి ఉంటారో వారు ధన్యులు, వారు భాగ్యవంతులు. ఇక్కడ దైవజనుడు దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభువు స్తుతి నొందునుగాక. చెప్పండి. ప్రభువు స్తుతి నొందునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఎందుకు అంటే ఇక్కడ కొన్ని అద్భుతమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అనుదినము ఆయన మా భారమును భరించున్నాడు. ఈరోజు నేను ప్రకటించే దేవుడు ప్రతిదినము నీ భారమును భరించు దేవుడై ఉన్నాడు. 2 చేతులకి పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు కృంగిపోయినావేమో, మరణ భయంతో ఉన్నావేమో, దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీకున్న మరణ భయములన్నిటిని తీసివేయటం కొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము పరిశుద్ధుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, కొంచెం పైనుంచి చదువున్నాను. ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలు. ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలు అని ఆయన చెప్పుచున్నాడు. ఏం చెప్తున్నాడు? కాబట్టి ఆ పిల్లలు, ఏ పిల్లలు? దేవుడిచ్చిన పిల్లలు రక్త మాంసం గలవారినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోపడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పు.
రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీలో ఉన్న మరణ భయము నుండి విడిపించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున యేసు ప్రభు వారు కూడా రక్త మాంసములు కలిగిన వాడిగా ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు. వచ్చి ఆ మరణమును తన మీద భరించుకొని దేవునికి బిడ్డలారా ఆ మరణ భయము నుండి ఆ మరణపు దాస్యము నుండి ప్రభు విడిపించి ఉన్నాడు. రెండు చేతుల పైకి అయితే మంచి స్తోత్రం ప్రభు చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆ మరణ భయము నుండి ఆ మరణపు దాస్యము నుండి విడిపించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. ఆ మరణం అనే వారిని దాటడానికి మన ప్రభు ముందుగా మనకంటే ముందుగా వెళ్ళాడు. చేతుల పైకి అయితే ఒక మంచి స్తోత్రం చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య ఆ మరణమును తప్పించడానికి ఆ మరణం యొక్క డెత్ యొక్క టేస్ట్ ఆ రుచిని యేసు ప్రభు వారు ఎదుర్కొన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసయ్య చేసిన ఒక ప్రార్థన రాయబడిన 7వ వచనంలో యేసు ప్రభు వారు అంటే శరీరధారిగా ఉన్న దినములలో ఏం చేశాడు? మహారోదన చేశాడంటే యేసయ్య శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించుచున్నందున భయభక్తులు కలిగి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణమును తప్పించగలిగిన వానికి యేసయ్య ఏం చేశాడంటే మహారోదనతో కన్నీళ్లు కాచి యాచనలు అర్పించాడట. స్తోత్ర. దీని కొరకు ఎంతో వేల నీ పక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెల్లించాడు. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడండి, ఒక దైవజనుడైన పౌలు గారి యొక్క ఆక్రందన ఆ గావుకేక దేని చూపెడుతుందంటే మనందరి ప్రతినిధిగా ఆయన కేక వేస్తాం. అయ్యో నేను మరణాన్ని ఎదుర్కోబోతున్నాను, ఇట్టి భయంకరమైన మరణం నుండి నన్ను ఎవరు తప్పిస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది 8వ అధ్యాయము ప్రారంభోచనంలో, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రారంభోచనంలో, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కానండి క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మరణమునకు నీ మీద అధికారము, చెప్పాలి గట్టిగా, మరణమునకు నా మీద అధికారము, గట్టిగా చెప్పండి, మరణమునకు నా మీద అధికారము కానండి మనము జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును మనం కలిగి ఉన్నాం. ఈ నియమం ఏంటంటే చూడండి, దేవుని వాక్యం చెబుతుంది, ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి దేవునికి స్తోత్రం నన్ను విడిపించింది, మిమ్మల్ని కూడా విడిపిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిను దానిని దేవుడు చేశాను. శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడింది. యేసు ప్రభు వారికి శరీరం మీద మన పాపము యొక్క శిక్ష యేసు ప్రభు వారి మీద మోపబడింది. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మనసారా స్తోత్రం చెప్పండి. చూడండి, దేవుని వాక్యం చెప్తుందండి, ఇప్పుడు యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి, చెప్పండి, ఏ శిక్షా విధి, గట్టిగా చెప్పండి, ఏ శిక్షా విధి. దేవునికి స్తోత్రం. పాపమునకు నీ మీద అధికారము లేదు.
అందుకని దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించవలసి వచ్చిన ఏ అపాయమునకు నేను భయపడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను భయపడను. కారణంటే ఎందుకు భయపడను అంటున్నాడంటే, దైవచనుడు ప్రభునందు ప్రియులరా, తనకంటే ముందుగా యేసు ప్రభువారు తన కాపరి అందులో ప్రవేశించాడు కాబట్టి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, దావీదు భక్తుడు అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరింపవలసి వచ్చినను ఏ అపాయమునకు నేను, వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్, మరణపు లోయ, తెలుగులో గాఢాంధకారపు లోయ ఉంది కానీ మరణపు లోయ, వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. కొన్నిసార్లు మనం వెళుతున్నప్పుడు మన నీడ మన వెనక వస్తూ ఉంటుంది. ఈ లోయ ఎటువంటి లోయ అంటే గాఢాంధకారపు లోయ, మరణము నిన్ను వెంబడిస్తున్న లోయ, మరణము నిన్ను తరుముతున్న లోయ. అయితే అందరూ భయపడతారు కానీ నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను కాపాడుటకు నీ కాపరి నీకు తోడుగా ఉన్నాడు. నమ్మితే 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. అలాగ చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి. పడుకోడు స్తోత్రం చెప్పండి. ఇంకొచ్చి మనసారి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మరణమునకు నువ్వు భయపడాల్సిన అవసరం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరణానికి భయపడాల్సిన అవసరం. ఆమేన్, హల్లెలూయా. నేనేమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారు అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రభునందు ప్రేమిన దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది. నీ హృదయంలో ఎన్ని రకాల భయాలతో వచ్చావో నా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 55వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఏ భయం చెప్పండి, చెప్పండి. ఏ భయం? మరణ భయం. మరణ భయం నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నది, మహాభయములను ముంచివేసను. ఈరోజు మీకు సంతోషకరమైన మాట చెప్తున్నాను, వినండి. దేవుడు మీ మరణ భయములను ఆయన కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తము చేత రద్దు చేసి ఉన్నాడు. నమ్మితే 2 చేతుల పైకెత్తి కృతజ్ఞతతో ప్రభుకు స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ రోగముల వల్ల వచ్చే భయములను యేసు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన గాయముల నుండి ప్రవహించిన పరిశుద్ధ రక్తము ద్వారా కొట్టివేశాడు. కానుండి యేసు ప్రభువారు పొందిన గాయములలో మీకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ బంధకముల నుండి యేసయ్య విడిపించి ఉన్నాడు. కారణం ఏంటంటే నీ పక్షముగా యేసు ప్రభు బంధించబడి, దేవునికి స్తోత్రం, నీ బంధకాలను ఆయన రద్దు చేసి ఉన్నాడు. శిక్ష కొట్టివేయబడింది, శిక్ష కొట్టివేయబడింది. నీవు యేసు క్రీస్తు రక్తము చేత విమోచనబడి ఉన్నావు, విమోచనబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో చనిపోవాలనండి ఆ ప్రేరేపణ నీలో కలుగుచున్నది. ఆ ప్రేరేపణ నుండి ఈ ఆరాధనలో నా దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుకు వచ్చిన కళ గురించి మాట్లాడదాన్ని ఎంత ప్రయత్నం చేశాను సరే పరిశుద్ధాత్మ దేవుడు అట్లా వెళ్ళనివ్వట్లా. ఎందుకంటే ఇక్కడ ఎవరో కొంతమంది ఆ మరణ భయము చేత బంధించబడి ఉన్నారు. ఎవరో కొంతమంది ఆత్మహత్య కోసం ప్రేరేపించబడుతున్నారు. నేను వారిని లేచి నిలబడమని చెప్పను, కానీ ఇప్పుడు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం రిసీవ్ చేసుకోనండి. దేవుడు మీ వాగ్దానం రిసీవ్ చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని విడిపించున్నాడు. గట్టిగా చెప్పలేడు. దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆమేన్. మరణ భయముతో వచ్చి ఉన్నాయేమో, దిగులుతో వచ్చి ఉన్నాయేమో, మహాభయము నిన్ను ఆవరించిందేమో, నీకు శుభవార్త ఏంటంటే మహాభయముతో నలిగిపోతున్న నీకు ఈ గుడ్ గాస్పల్, ఈ శుభవర్తమానం ఏంటంటే ఇదిగో మహా సంతోషకరమైన వర్తమానం ఏంటంటే నీ భయముల నుండి యేసు ప్రభు నిన్ను విడిపించి ఉన్నాడు.
విడిపించి ఉన్నాడు. గట్టిగా చెప్పు, విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. దీని కొరకు నువ్వు చేయవలసింది ఒక్కటే ఏంటంటే యేసు ప్రభు మీద విశ్వాసం పెట్టుకోవటమే. ఎవరి మీద చెప్పండి, ఎవరి మీద? ఈ మరణమని వారం దాటడానికి, ఈ మరణమని దారుణమైన నుండి ఈ మరణమనే నది దాటడానికి నువ్వు చేయవలసింది ఒకటే, యేసు ప్రభు మీద విశ్వాసం పెట్టుకోవటం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చెప్తున్నా. ఏం చెప్తుందంటే, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు తీర్పులోనికి రాక వింటున్నారా? తీర్పులోనికి రాక మరణములో నుండి, చెప్పండి, జీవములోనికి దాటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మీరు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. యేసయ్య అన్నాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన ప్రాణము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవమునకు వారసుడు. హల్లెలూయా. చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. మనసారా దేవునికి స్తోత్రం చెప్పాలి. గంభీరంగా దేవునికి స్తోత్రం చెప్పాలి. నా ప్రభు నిన్ను విడిపించి ఉన్నాడు. ఆమేన్. నీ జీవితంలో దేవుని బిడ్డ, నీకు ఏ శోధనతో నువ్వు నలిగిపోతున్నావో ఆ శోధనలో దేవుడు నీకు గొప్ప విజయాన్ని నా ప్రభు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు ఒక అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. చూడండి, 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును, ఇక ముందు కూడా తప్పించు. అందరూ చెప్పండి, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించడం లేదా? మిమ్మల్ని తప్పించడం లేదా? చెప్పాలి, తప్పించడం లేదా? స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసిన ఒక కుటుంబం 18 లక్షలు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. కరోనా టైంలో 2 భార్య భర్తలు వెళ్ళారు. 18 లక్షలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయినాయి. వచ్చేటప్పుడు చేతి నిండా డబ్బు తీసుకుని వచ్చారు. వెళ్ళేటప్పుడు 2 శవాలను తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే ప్రభు మనల్ని తప్పించాడు. స్తోత్రం. ఎన్నో అపాయాల నుండి మనల్ని, కరువు కాలం నుండి దేవుడు మనల్ని, శ్రమల కాలం నుండి దేవుడు మనల్ని తప్పించాడు. ఇంతవరకు కాపాడిన దేవుడు రాబోయే రోజుల్లో కూడా నిన్ను కాపాడుతాడు. స్తోత్రం. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా నీకు సహాయం. అందుకని సమూయేలు దేవునికి ఒక పేరు పెట్టాడు. దేవునికి పెట్టిన పేరండి, ఒక స్తంభాన్ని నిలబెట్టి ఆ స్తంభానికి ఒక పేరు పెట్టుతున్నాడు. ఈ స్తంభం పేరు ఎబెనేజరు. ఏంటి చెప్పండి? అందరు చెప్పాలి, ఏం పేరు? ఎబెనేజర్. అంటే అర్థం ఏంటంటే సహాయపు రాయి. అందరు చెప్పాలి, ఎవరు? ఇంతవరకు దేవుడు మనకి, చెప్పండి గట్టిగా చెప్పండి, ఇంతవరకు దేవుడు మనకి, మంచి గట్టిగా, ఇంతవరకు దేవుడు మనకి, ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక ముందు కూడా కాపాడు. ఇంతవరకు ఎన్నో అపాయం నుండి నిన్ను తప్పించాడు. ఇక ముందు కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మనసారా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పౌలు భక్తుడు గొప్ప మరణాపాయం నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. ఆ దైవజనుడు బ్రతికాడు. బ్రతకడం మాత్రమే కాదు, ఎన్నో పత్రికలు రాశాడు. రాయటం మాత్రమే కాదు, ఒక సాక్ష్యం ఇచ్చాడు. అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. నిన్న మనకు కృప తోడుగా ఉంది. ఈరోజు కూడా ఉందా లేదా? ఉంటే 2 చేతుల పైకి ఒక స్తోత్రం చెప్పండి. ఈరోజు మనకు తోడుగా ఉంది. ఈరోజు మనకు తోడుగున్న కృప రేపు కూడా
రేపు కూడా, రేపు కూడా, గట్టిగా రేపు కూడా. దేవునికి స్తోత్రం. ఇంతవరకు దేవుడు మమ్మల్ని తప్పించాడు, ఇక ముందు కూడా తప్పించును. మా కొరకు ప్రార్థన చేయడం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా గట్టిగా స్తోత్రం చెప్పు. అయ్యో, ఇటు దారుణమైన మరణం నుంచి ఎవరు తప్పిస్తారంటే పౌలు భక్తుడు చెప్పాడు, ఆయన ఇంతవరకు గొప్ప మరణాపాయం నుంచి దేవుడు తప్పించాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన నా నీతి నన్ను మరణం నుండి తప్పిస్తుంది. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచేవాడు మరణములో నుండి జీవములోనికి, మరణానికి నీ మీద అధికారము లేదు. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మరణమునకు నీ మీద అధికారము చెప్పండి. మరణమునకు నీ మీద అధికారము. గట్టిగా చెప్పండి. మరణమునకు నీ మీద అధికారము. మీ పక్కన వాళ్ళు సెకండ్ చెప్పండి. మరణమునకు నీ మీద అధికారం. మంచి మాటే కదా, చెప్పండి, నవ్వుతూ చెప్పండి. ఆమేన్. మరణమునకు నీ మీద అధికారం ఉందని చెప్పడానికి భయపడాలి, ఎందుకంటే వాళ్ళు కోపపోతే మనల్ని ఏం చేస్తుంది కదా. ఏసు రక్తం నుంచి కొంచెం చెయ్యి ఊపి చెప్పండి. మరణమునకు నీ మీద అధికారము చెప్పాలి గట్టిగా. ఒకరికొకరు చెప్పండి నాన్న, మాట్లాడరా. దేవునికి స్తోత్ర. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పాలి. మరణమునకు నీ మీద అధికారము లేదు. నీ బిడ్డల మీద మరణమునకు అధికారము. దేవునికి స్తోత్రం. ఆమేన్. కారణం ఏంటంటే యేసు ప్రభువునందు మనం ఉంచిన విశ్వాసం జీవము కలిగిన విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. చాలా ప్రాముఖ్యమైన మాట. మీరు చేస్తానని చెప్తా, లేకపోతే ముగింపు ప్రార్థన చేస్తాను. చేస్తారా? ఈ వాక్యంలో చేస్తారా? చేస్తారా చేయరా? అది చేస్తామంటే రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలా. సగం ఎత్తితే సగం చెప్పమన్నట్టు అర్థం. చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు. గాడ్ బ్లెస్. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించినడలా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనును. నీవు రక్షించబడ్డావు, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు. దేవుని మందిరానికి వచ్చి నువ్వేం చేయాలి? ఆరాధనకు రాకుండా ఆగిపోయి నీ భర్తను కూడా తీసుకురావాలా వద్దా? ఏమయ్యో నువ్వు వచ్చే రాలేకపోతే నేను వెళ్ళిపోతానని చెప్పేసి బైబిల్ చేతిలో పట్టుకుని చేస్తారా? ఆమె మీరందరూ మీ భర్తను తీసుకొచ్చారనుకోండి, చర్చ సరిపోద్దా? ఏం చెప్తుంది వాక్యం? చెప్తుంది ఎవడైనా సరే ఒక వ్యక్తిని, నశించిపోతున్న ఒక వ్యక్తిని దేవుని సన్నిధి నడిపిస్తే అతను ఏం చేసామంట? మరణమును తప్పించిన మనం అవుతామంట. ఆమె మరణం తప్పించుకోవాలంటే ఒక సేఫ్టీ జోన్లోకి రావాలి. ఒకసారి ఒక వ్యక్తి అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్తే ఆ అడవిలో ఆ కొండగడ్డి కాలుకుంటూ వేగంగా, ఆ బలమైన గాలికి కాలుకుంటూ వేగంగా ఆ ప్రాంతానికి వస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎలా తప్పించుకోవాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే వెంటనే ఆలోచన చేసి తన దగ్గర నుండి ఆ కొండగడ్డి, అది ఇంతెత్తి పెరుగుతుంది అనమాట కొండగడ్డి. ఆ గడ్డితోనే చీపుర్లు కూడా తయారు చేస్తుంటారు, చేపలు తయారు చేస్తుంటారు. ఆ కొండగడ్డి ఏం చేస్తాడంటే వెంటనే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే దానిని అక్కడ ఒక తనున్న చోట్ల 2 పాయలు చేసేసాడు. 2 పాయలు చేసేసి అవతల పక్క యువతల పక్క గడ్డి కలగకుండా 2 పాయలు చేసేసి ఏం చేశాడంటే ఒక పాయకి
ఒకవైపు అంటే ఇటువైపు నుంచి కాలుకుంటూ వస్తుంది కదా, గాలికి కాలుకుంటూ వస్తుంది కదా, అటు ఆపోజిట్లో దానికి అగ్ని ముట్టించేసి దాన్ని తగలబెట్టేశాడు. ఇది ఇక కాలుకుంటూ అలాగే వెళ్ళిపోతూ ఉంది, కాలుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు దేవుని బిడ్డ ఏం జరిగిందంటే, ఇది అలాగా కాలుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకవైపు నుంచి ఇటువైపు నుంచి కాలుకుంటూ వెళ్ళిపోతుంది, అటువైపు నుంచి కాలుకుంటూ వస్తుంది. పైనుంచే వస్తుంది, ఆ గడ్డి కాలుకుంటూ ఇటువైపు వస్తుంది. ఈ వ్యక్తి ఉన్న కాంచి ఏం జరుగుతుంది, 2 పాయలు చేశారు కదా, ఇటు నుంచి కాలుకుంటూ అటువైపు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ గడ్డి కాలుకుంటూ 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 ఇక్కడికి వచ్చేసరికి ఇతను ఏం చేశాడంటే కాలిపోయిన స్థలంలోకి వెళ్ళిపోయి నిలబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడు, కాలిపోయిన స్థలంలోకి వెళ్ళి నిలబడి. ఇంకా ఆ మంట ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా? ఎందుకు లేదు, ఇది ఆల్రెడీ కాలిపోయింది. ఇక కాల్చడానికి ఆ అగ్నికి ఏమీ అవకాశమో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి స్తోత్రం చెప్పాలి, చెప్పాలి స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డ, ఆ కాల్చబడిన స్థలం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్. ఇక యేసు ప్రభులో వచ్చి నువ్వు అలాగే నిలబడిపోయినప్పుడు ఇక నీవు భయపడాల్సిన అవసరం, చెప్పండి, నువ్వు భయపడాల్సిన అవసరం, చెప్పండి, నేను భయపడాల్సిన అవసరం, చేతుపైకి చెప్పండి, నేను భయపడాల్సిన అవసరం, నేను భయపడాల్సిన అవసరం. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. రోగాలకు భయపడాల్సిన అవసరం, వ్యాధులకు భయపడాల్సిన అవసరం, శోధనలకు భయపడాల్సిన అవసరం, సైతానికి భయపడాల్సిన అవసరం లేదా? ఉందా? మరి ఎందుకు భయపడుతున్నారు చెప్పండి? సైతానికి భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈరోజు ఆ సేఫ్టీ ప్లేస్లోనికి, దేవునికి స్తోత్రం కలుగునుగా, ఆ సేఫ్ జోన్లోకి నువ్వు రావాలి. అలా రావటం అంటే ఏంటంటే, నశించిపోతున్న నీ భర్తని, నీ బిడ్డల్ని ఆ సేఫ్ జోన్లోకి, యేసు క్రీస్తులోనికి, లేకపోతే అగ్ని నిన్ను కాల్చేస్తా, అగ్ని నిన్ను కాల్చేస్తా, నువ్వు కూడా కాలిపోతావు. కాలిపోకుండా అంటే ఆల్రెడీ కాలిపోయిన స్థలంలోనికి నీవు రావాలి. చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పాలి. యాకోబు భక్తుడు అంటున్నాడు, ఒక్క పాపిని మీరు లోకల్ నశించిపోతున్న ఒక వ్యక్తిని ఆ సేఫ్టీ జోన్లోనికి, ఆ సెక్యూరిటీ జోన్లోకి మీరు తీసుకురాగలిగితే ఒక పాపిని మీరు రక్షించిన వాళ్ళు అవుతారు. స్తోత్రం. మరి ఆ సెక్యూరిటీ జోన్లోకి నువ్వు వచ్చేసావు. మరి నీ పిల్లలు వచ్చారా రాలేదా? నీ భర్త వచ్చాడా? మీ అత్తమామలు వచ్చారా? వాళ్ళు మాత్రం రావద్దంటారా? హల్లెలూయా. నాకెళ్ళి చూడండి, వాళ్ళొద్దా? రావాలా వద్దా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. రావాలా వద్దా? ఆమేన్, హల్లెలూయా. చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. పండు ప్రేమ్ కుమార్ గారు రాశారు ఒక పాట. మా ఇంటి పేరు, పక్కింటి పేరు, ఎదురింటి పేరు. మరి వాళ్ళు కూడా కావాలా? వాళ్ళు కూడా. మరి రేపు ఆదివారం చూస్తాను మీరు ఎంతమందిని తీసుకొస్తారు. మీరందరూ కూడా కుటుంబాలతో దేవుని సన్నిధికి రావాలి. ఎలా రావాలి? అందరూ చెప్పండి, ఎలా రావాలి? ఆదివారము ఆరాధనకి కుటుంబంగా దేవుని సన్నిధికి కనపడాలి. రాకపోతే ఉపవాసం ఉండి భోజనం మానేసాయి, పర్లేదు, 2 రోజులు కడుపు కాలినా పర్లేదు. అలాగైనా సరే నీ భర్తను రక్షించుకున్న దాని అవుతావు, నీ పిల్లల్ని రక్షించుకున్న దాని అవుతావు. వారి కోసం ఉపవాసం ఉండు. నీ భర్త కాలిపోయే స్థలంలో ఉంటే నువ్వు ఎలాగ సంతోషంగా ఉండగలుగుతావు? ఎలాగ నిద్ర పట్టిద్ది నీకు? ఎలాగ అన్నం తినగలుగుతావు నువ్వు? ఏ సమయంలో ఏం జరుగుతుంది తెలుసా? నీ భర్త ప్రభు బలలో పాలు రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, బలలో పాలు పంపులు పొందట్లేదు. చూస్తూ ఎందుకు ఎంతకాలం ఊరుకుంటావు? ప్రేరేపించవా? వాక్యం ద్వారా మాట్లాడవా? ఆయన శరీరం తిని ఆయన రక్తంలో పాలు పంపులు పొందేవారు నిత్య జీవం కలిగిన వాక్యం చెప్తుంది కదా. అలా దూరంగా ఉంటున్నావు అంటే నీకు నువ్వు తీర్పు తెచ్చుకోవటం కాదా? ఎందుకు చెప్తున్నానంటే, వచ్చే ఆదివారము సంస్కారాధన ఉన్నది. ఆమేన్. ఎందుకంటే ప్రభు బలలో మనమందరము కుటుంబాలతో ప్రభు బలలో పాల్గొనాలి. కుటుంబంగా పాల్గొనాలి. స్తోత్రం చెప్పాలి. ఆమేన్. చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. మనసారా దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి
యాకోబు భక్తుడు అన్నాడు, ఒక్క పాపిని ఎవడైనా సరే ప్రభువులకు నడిపించగలిగిన యెడల, ప్రభు వైపు తిప్పగలిగిన యెడల, ఆ పాపిని తప్పు మార్గం నడిపించడం మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, మరణం నుండి ఒక ఆత్మను రక్షించిన వ్యక్తిగా మారిపోతావు. అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. స్తోత్రమయ్యా, స్తోత్ర. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా దేవునికి దూరంగా జీవిస్తావు. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. బాప్తిసం పొందిన నీవు ప్రభు బలంలో చేయవేయకుండా ఎంతకాలం ఉంటావు? ఈ ఆరాధనలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. సేకరించబడిన కానుకను మీరు ఆశ్రదించండి. ఈ కానుకను ప్రభువా నీ పరిచయంలో వాడుకోండి. రేపు సోమవారం, మంగళవారం, బుధవారం జరిగే చిల్డ్రన్ ఫెస్టివల్ మహిమకరంగా జరిగించండి నాయన. మా తండ్రి నీ కొందా చెల్లించుకుంటున్నాం ప్రభువా. వచ్చే ఆదివారము సంస్కారాధనలో మీ తోడుని సహాయం చేయండి. ప్రతి ఒక్కరు యోగ్యముగా ప్రభు బలలో చేయవేయటానికి కృప చూపించండి. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము కూర్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మన దిన ఆహారమును దయచేయండి. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలను తేయకుండా దుష్టులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమేరయ్యన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన మనోహరమైన సన్నిధి సహవాసం సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్.